నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం గత 2 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో చూసినా కూడా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఇలా జ్వరాలతో బాధపడుతున్న సంఖ్య వేల సంఖ్యలో ఉన్నారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో. ప్రైవేట్ హాస్పిటల్ అయితేనే చెప్పనవసరం లేదు. పెద్ద సంఖ్యలో క్యూ కట్టి చిన్న వయసు దగ్గర నుంచి పెద్ద వయసు వరకు కూడా ప్రతి ఒక్కరు హాస్పిటల్ పాలవుతున్నారు. గత 2 నెలలుగా జరుగుతున్న ఈ వాతావరణమైన మార్పులు కానీ, ఒకసారి ఎండ, ఒకసారి వర్షం, ఈ మార్పుల వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రజల్లో ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ప్రతి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది జ్వరాలతో బాధపడే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ జ్వరాలు తగ్గాలంటే పేషెంట్లు ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్స్కి వెళ్తారు. సరే, ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో దందా అనేది అందరికి తెలిసిందే కాబట్టి దాన్ని పర్టికులర్గా ఎవరు చెప్పనవసరం లేదు. బ్లడ్ టెస్ట్ అంటే ఒక రేటు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంటే ఒక రేటు, మరి వారికి ఇంకేదన్నా మెరుగైన వైద్యం అందించాలంటే రకరకాల రేట్లు నడుస్తాయి ప్రైవేట్ హాస్పిటల్స్. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి? వైద్యుల సంఖ్య తక్కువ, పేషెంట్ల సంఖ్య ఎక్కువ. మరి ఈ రోగులకి రోజుకి ఓపిక వచ్చేసరికి వందల మంది క్యూలో నిలబడి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేక, ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఆ యొక్క ఫీజుల భారాన్ని భరించలేక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి జిల్లా కేంద్రమైన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళ్తే మరి ఇవాళ చాలామంది పేషెంట్లు ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి వారి యొక్క బాధలు టెస్టులు చేయించుకోవాలి. టెస్టులు చేయించుకోవాలంటే కొంతమంది బయట చేయించుకునే పరిస్థితి, మరి బయట చేయించుకోవాలంటే వాళ్ళ దగ్గర సరైన ఆర్థిక పరిస్థితి సహకరించలేని పరిస్థితి. జ్వరంతో వచ్చిన వాళ్ళందరూ కూడా ముందు టెస్టులు చేయడం, ఆ టెస్టులో వీళ్ళకి టైఫాయిడ్ ఉందని, లేదంటే ప్లేట్లెట్స్ తగ్గాయని, లేదంటే చలాయిన్స్ ఎక్కించాలని, ఇట్లా రకరకాల రూపాల్లో జ్వర పీడితుల్ని వెంటాడుతున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య సేవలు అంతంత మాత్రంగా జరుగుతున్నది మనకున్న సమాచారం. మరి ఈ జిల్లా కేంద్రంలోనే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉన్నారు, మరి జిల్లా కేంద్రంలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. కానీ ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రం రోగులకి సరైన మెరుగైన వైద్య సదుపాయాలు అందకపోవడం, అదేవిధంగా వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళకి టైఫాయిడ్ అని, లేదంటే మలేరియా అని, డెంగ్యూ అని, లేదంటే ప్లేట్లెట్స్ తగ్గాయని రకరకాలుగా చెప్పి వాళ్ళని ఇంకా అనారోగ్య పరిస్థితి వెళ్ళిన ఇంకా ఆందోళన గురయ్యే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పటికైనా జిల్లా కేంద్రాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలున్న ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టాలి. పేద రోగులకి మెరుగైన వైద్య సేవలు అందాలి. అదేవిధంగా ఏవైతే ఈ డెంగ్యూ, టైఫాయిడ్ అని చెప్పి వారిని అనేక రకాలుగా టెస్టుల పేరు మీద వారిని దగా చేసే పరిస్థితి కంటే సామాన్యుడికి అందుబాటులో ఉండేది ప్రభుత్వ దవాఖానాని పాత రోజు నుంచి ఉన్న సామెత ఇది. కాబట్టి పేద ప్రజలు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా కేంద్రంలో ఏలూరులో మరి పేద ప్రజలకి మెరుగైన వైద్య సేవ అందించే విషయంలో ఏలూరులో ఉన్న జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ దృష్టి పెడితే ఆ పేద ప్రజలకి మేలు చేసిన అవుతారు. ఆ విధంగా చాలామంది పేదలు తమ గోడు చెప్పుకుందామంటే వినే నాదు లేడనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీడియా దగ్గర కూడా. కాబట్టి హెడ్ క్వార్టర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలి. ఎందుకంటే రెక్క ఆడితే కానీ డొక్క ఆడని సామాన్య ప్రజలు కూడా ఇవాళ జిల్లా కేంద్రంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వారికి సరైన వైద్య సదుపాయాలు అందించే విషయంలో వైఫల్యాలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని, మరి వారికి ఏ సమస్య ఉందో దానికంటే వారికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. లేదంటే వారికి జ్వరం ఇప్పుడు తగ్గేది అయితే కాదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి, రక్తహీనత ఉందని చెప్పి రకరకాలుగా చెప్పి వాళ్ళని భయపెట్టే పరిస్థితి చేయడం వల్ల మరింత భయంలో ఉన్నారు జ్వర పీడితులు. మరి జిల్లా కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పేద ప్రజలకి న్యాయం చేసే విషయంలో దృష్టి పెట్టాలని స్థానికంగా ఉన్న ప్రజానికం కోరుతుంది. ఎంటీవీ కూడా మీకు వినయంగా విజ్ఞప్తి చేస్తుంది.
20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.